అందరికీ నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకి సంబంధించి ఉద్యోగుల బిల్లుల్ని ప్రభుత్వం పెండింగ్లో పెట్టడమే కాకుండా మార్చి 31తో ఆర్థిక సంవత్సరం ముగియగానే వాటిని తిరస్కరిస్తుంది. దీంతో ఉద్యోగుల బాధలు వర్ణనాతీతంగా ఉన్నాయి. సో కొన్ని బిల్లులను ఏండ్ల తరబడి ట్రెజరీలోనే పెండింగ్లో పెడుతున్నారు. ఏడాది తర్వాత మళ్ళీ రీవాలిడేషన్ అయితే చేయించుకుని రమ్మంటున్నారు. సో ఇక్కడ ఈసారి ఈఎల్ సరెండర్ బిల్లులు సమర్పించగా ఇంతవరకు మంజూరు అయితే కాలేదండి. ఆర్థిక సంవత్సరం 2024 మార్చిలో ముగియడంతో కొత్త బిల్లు రీసబ్మిట్ చేయాలని సూచించారు. ఇక కొత్త బిల్లు సమర్పించిన తర్వాత కూడా పెండింగ్లోనే పెట్టారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2025 అంటే ఈ నెలాఖరుతో ముగిపోతుంది. సో ఇప్పటిలోగా ఈ బిల్లు మంజూరు కాకపోతే దాని గడువు ముగిసినట్టే, మళ్ళీ రీసబ్మిట్ చేయాల్సి అవుతుంది. ఉద్యోగుల ఆగ్రహం. పెండింగ్ బిల్లులు మంజూరు కాకపోవడంతో ఉద్యోగులు, ఉపాధ్యాయులు ఆగ్రహవేశాలు పెళ్ళబీగుతున్నాయి. పాత బిల్లుల గడువు ముగియడంతో మళ్ళీ కొత్తగా బిల్లులు సమర్పించాల్సి రావడం, కొన్ని శాఖల్లో రీవాలిడేషన్ చేయించాలంటం కూడా చిన్న ఉద్యోగులకు తీవ్ర ఇబ్బందిగా మారింది. మళ్ళీ కార్యాలయాల చుట్టూ తిరగాల్సి రావడంతో ఉద్యోగ సంఘాల నేతలపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారండి. ఇక మార్చి 12 తర్వాత పోరుబాటు పట్టేందుకు ఉద్యోగ సంఘాలు చేసి సిద్ధమవుతుంది. అయితే ఉద్యోగుల అగచాట్లు ఇవి అని చెప్పేసి ఒక అప్డేట్ కూడా వచ్చింది. ఓ ఉద్యోగి 2023 ఫిబ్రవరి 8న సమర్పించిన 30 రోజుల సరెండర్ లీవ్ల బిల్లులు 1,03,864 రూపాయల మొత్తానికి కూడా ఆ ఏడాది మార్చి 31న ఒకసారి, నేడు మార్చి 31న మరోసారి రీటోకెన్ అయితే అయిందండి. కానీ ఇప్పటి వరకు కూడా ఆ బిల్లు మంజూరు కాలేదు. సో ఇప్పుడు 2025 మార్చి 31 సమీపిస్తున్నప్పటికీ ఆ బిల్లు పెండింగ్లోనే ఉంది. అంటే కనీసం ₹1,00,000 బిల్లులను కూడా ప్రభుత్వం చెల్లించలేక 2 ఏళ్ళు పెండింగ్లో పెట్టిందంటే ఉద్యోగులు ఎంత ఆగ్రహం అయితే వ్యక్తం చేస్తున్నారు.